పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను జీహెచ్ఎంసీ సిద్ధం చేస్తుంది. డివిజన్ల పునర్విభజన పూర్తి అవ్వడంతో ఇప్పుడు తదుపరి కార్యాచరణపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. అందుకు సంబంధించిన ప్రణాళికలను కేంద్ర కార్యాలయం ఇప్పటికే రూపొందించింది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సర్కార్ ఆమోదం తెలపగానే ప్రస్తుతం డివిజన్లు, సర్కిళ్లు, జోన్ల హద్దులను మార్చుతూ ఉత్తర్వులు వెలువడుతుంది. ఈ ప్రక్రియ మొత్తం వారంలో పూర్తవనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండేది. 6 జోన్లు, 30 సర్కిళ్ల ద్వారా పరిపాలన సాగింది. 27 శివారు పట్టణ స్థానిక సంస్థల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. గ్రేటర్ లో కలిసిన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పరిపాలనా సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో కమిషనర్ ఆయా స్థానిక సంస్థలను సర్కిళ్లుగా పేర్కొంటూ దగ్గరలోని జోనల్ కార్యాలయాలకు అనుసంధానం చేశారు. ఒక్క ఖైరతాబాద్ జోన్ మినహా మిగిలిన 5 జోన్లలో కొత్త ప్రాంతాలు కలిశాయి. జోనల్ కార్యాలయం నుంచి శివారు ప్రాంతాల బాగోగులు చూసుకోవడం జోనల్ కమిషనర్లకు కష్టంగా మారింది. ఉదాహరణకు ఎల్బీ నగర్ లోని జోనల్ కార్యాలయం నుంచి పెద్ద అంబర్పేట్ సర్కిల్లోని పారిశుద్ధ్యం, వీధి లైట్లు, రహదారుల నిర్వహణ పనులను పరిశీలించడం కష్టమవుతోంది. ఇదే అభిప్రాయాన్ని దాదాపు అందరు జడ్సీలు కమిషనర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లడంతో జోన్లను 6 నుంచి 12కు, సర్కిళ్లను 60కి పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అంటే సగటున ఒక్కో జోన్ పరిధిలో 5 సర్కిళ్లు ఉండనున్నాయి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.